అందరికీ నమస్కారం. నేను మీ ప్రేమ్ గాంధీ. ఇయాలో సమాజంలో జరుగుతున్నటువంటి అనేక విషయాల్లో మనందరికీ కూడా తెలుసు. కొన్ని విషయాల్ని మనం అంచనా వేయనటువంటి విషయాలు కూడా ఉన్నాయి. కొంతమంది వారి వ్యక్తిగత స్వార్థం కోసం, డబ్బు కోసం పేద మధ్యతరగతి ప్రజల్ని ఎలా మోసం చేస్తున్నారని చెప్పడానికి బెట్టింగ్ యాప్సే ప్రధానమైనటువంటి కారణం. ఇలా చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు వాళ్ళ విజ్ఞతని కూడా కోల్పోయి డబ్బు కోసం ఏ అడ్డమైన గడ్డి కూడా తింటామనేటువంటి భావనతో ఉన్నటువంటి వ్యక్తులు కొంతమంది ఉన్నారు. అందులో ఈరోజు ఒక ఇద్దరు ముగ్గురు గురించి మనం మాట్లాడదాం. ప్రకాష్ రాజ్ ఎవరైతే విలక్షణ నటుడు, తన నటనతో 6 7 భాషల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నటువంటి ప్రకాష్ రాజ్ డబ్బు కోసం ఏం చేసిండంటే బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసిండు. ప్రమోట్ చేయడమే కాకుండా 3 రోజులు 4 రోజుల నుంచి ఆయన ఒక వీడియో రిలీజ్ చేశాడు. నేను చేసింది అది ఎప్పుడో, ఇప్పుడు చేసింది కాదు, నన్ను మీరు క్షమించాలి అని అంటారు. నాయనా ప్రకాష్ రాజ్, తప్పు ఎప్పుడు చేసినా తప్పే. భారత శిక్షా స్మృతి ప్రకారం నువ్వు చట్టంలో ఖచ్చితంగా శిక్షార్హుడివే, దానిలో ఏమాత్రం సందేహం లేదు. ఖచ్చితంగా ఏదైతే నువ్వు బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడానికి నువ్వు డబ్బులు తీసుకున్నావో ఆ పూర్తి డబ్బు ప్రభుత్వ ఖజానాకు చెల్లించు. అప్పుడు నీ నిజాయితీని ఒప్పుకుంటాం. ఏదో నిజాయితీ పరుడు లేక బయటికి వచ్చి నేను చేసినటువంటి ఎప్పుడో చేసినా ఇప్పుడు చేయలే, నాకు కాంట్రాక్ట్ అయిపోయింది, నేను ఇప్పుడు చేయలేదు, వాళ్ళు పాత దాంట్లోనే పెట్టుకున్నారు, నాకు తెలిసిన తర్వాత చెప్తా ఉన్నా, నన్ను క్షమించండి అనేటువంటి కొల్లి మాటలు మాట్లాడుతున్నావు. అది కాదు చేయాల్సింది. ఒకవేళ నువ్వు నిజాయితీ పరుడు అయితే ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ద్వారా ప్రాణాలు కోల్పోయారో అలాంటి కుటుంబాలని పరామర్శించు. ఆ కుటుంబాలకి నువ్వు బెట్టింగ్ యాప్ ద్వారా వచ్చిన కోట్లాది రూపాయలు వాళ్ళకి, అప్పుడు నీ నిజాయితీని ఒప్పుకుంటారు. అది సమంజసమైనటువంటి పని కాదు. నువ్వు చేసింది ముమ్మాటికి తప్పు. ఖచ్చితంగా చట్ట ప్రకారం శిక్ష అనుభవించక తప్పదు. అలాగే చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. మీకు చిన్న విషయం చెప్తా. ఏదైతే పబ్లిక్ గేమింగ్ యాక్ట్ ఉందో 1886 ప్రకారం పబ్లిక్ గేమింగ్ యాక్ట్ 1,00,000 రూపాయల నుంచి 10 లక్షల రూపాయలు జరిమానా, 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష. ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తా ఉన్నారో XYZ, చాలా మంది ఉన్నాయి పేర్లు, పెద్ద పెద్ద స్టార్ల నుంచి చిన్న యూట్యూబర్ల వరకు, ఇన్ఫ్లుయెన్సర్ల వరకు, వీళ్ళందరూ కూడా డబ్బు కోసం బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తా ఉన్నారు. వందలాది మంది ప్రాణాలకు మీరే ప్రత్యక్షమైనటువంటి కారణం. వారి ఆత్మహత్యలు కావు, మీరందరూ మీ డబ్బు కోసం చేసినటువంటి హత్యలు. దాన్ని గమనించాలి. ఓ 4-5 పేర్లు ప్రస్తావిస్తా. ప్రకాష్ రాజ్ నువ్వు ముమ్మాటికి తప్పు చేసావు. నైతిక బాధ్యత తీసుకొని వెంటనే బాధితులు, వందలాది మంది బాధితులు, ఎందుకంటే మీరు చెప్పిందంటే కొంత న్యాయం ఉంటుందని ఆలోచిస్తారు ప్రజలు. ఆలోచించారు కాబట్టి ఆ బెట్టింగ్ యాప్స్ కి బానిసై వాళ్ళ జీవితాన్ని, వాళ్ళ ప్రాణాన్ని కోల్పోయారు. అందులో హర్ష సాయి ఈ పిల్లగాడైతే అసలు మాట్లాడితే ఏదో నేను ప్రపంచాన్ని నేనేదో ఇచ్చేసినట్టు మాట్లాడుతున్నావు. అరే బాబు, ఏం మాట్లాడుతున్నావు ఆయన? నీకు ఏం తెలివి ఉంది? నిన్ననో మొన్ననో నువ్వు టీవీ ఫైల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో చూసినా తెలివి ఉందా? కొంచెమన్నా తెలివి ఉందా? చేసిన లంగ చాతలు జాలిగా బంద్ చేయి. నువ్వు నీ యూట్యూబ్ ద్వారా ఒక వీడియోకి 20 లక్షలు వస్తాయి, నువ్వు వానికి 40,000 ఇస్తావు. ఎవరో పండ్ల బండికి, పూల బండికి, ఎవరో చిన్న బట్టి వ్యాపారం చేసుకున్నటువంటి 20,000 ఇస్తావు. ఆ వీడియో వల్ల నీకు లక్షల రూపాయలు వస్తాయి. మరి నువ్వు లక్షలు ఇస్తున్నావా? నువ్వేం మాట్లాడుతున్నావు? నిన్న టీవీలో చెప్తా ఉన్నావు, వచ్చినాయి వాళ్ళకే సార్. తెలివి ఉందా ఇంతనా? ఒక అసలు ఆ ఊహించండి, ఒక ఫిజికల్ వాయిస్ తీసుకొని ఒక గాంభీర్యమైనటువంటి వాయిస్ లా ఏదో మేధావి మాట్లాడినట్టు. నీ బుర్రకు తెలివి ఉందో లేదో చూసుకోను.